మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ పై తీర్పును ఏపీ హైకోర్టులో రిజర్వ్ చేసింది. బెయిల్ పిటిషన్ పై వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పును రిజర్వ్ చేశారు. సిఐడి తరపున ఏజీ శ్రీరామ్ వాదనలు వినిపించగా, చంద్రబాబు తరపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించారు. ఇరు వర్గాల వాదనలు విన్న ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది. చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ పై తీర్పు 14 రోజుల్లో వెల్లడించే అవకాశం ఉంది. అయితే కోర్టు తీర్పు చంద్రబాబుకు అనుకూలంగా వస్తుందా లేదా వ్యతిరేకంగా వస్తుందా అనే ఉత్కంఠ నెలకొంది. టీడీపీ అధినేత చంద్రబాబుకు ఇప్పటి వరకు ఏ కేసులోనూ ఉపశమనం లభించకపోవడంపై టీడీపీ వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో అటు ఏపీలో చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ పై తీర్పును ఏపీ హైకోర్టు రిజర్వ్ చేసింది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, మొత్తం మీద చూసుకుంటే కనుక ఆంధ్రప్రదేశ్ లో కేసుల పరంపర కొనసాగుతా ఉంది. తాజాగా చూసుకుంటే చంద్రబాబుకు సంబంధించి కూడా ఇన్నర్ రింగ్ రోడ్డుకు సంబంధించి కూడా బెయిల్ పిటిషన్ పై ఈ రోజు హైకోర్టులో విచారణ జరిగింది. దీనికి సంబంధించి కూడా ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయస్థానం కూడా వాయిదా వేసి తీర్పును రిజర్వ్ చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే దీనికి సంబంధించి కూడా చంద్రబాబు తరపు న్యాయవాదులు కౌంటర్ దాఖలు చేయాలని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేశారు. ఏదైతే ప్రధానంగా చూసుకుంటే కనుక ఈ కేసుకు సంబంధించి పూర్తి స్థాయిలో అంటే ప్రధానంగా చూసుకుంటే కనుక చంద్రబాబు ఏదైతే లోకేష్ వ్యాఖ్యల నేపథ్యంలో కూడా దీన్ని సిఐడి కొంత సీరియస్ గా తీసుకుని దాని నేపథ్యంలో నిన్న విజయవాడ ఏసీబీ న్యాయస్థానం ఈ రోజు నిన్న హైకోర్టులో కూడా ఒక పిటిషన్ అయితే దాఖలు చేశారు. అయితే చంద్రబాబుకు సంబంధించి అలాగే లోకేష్ రెడ్ బుక్ పేరుతో అధికారులను బెదిరిస్తున్నారు. దీని ద్వారా ఖచ్చితంగా వారిపై చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా వారికి బెయిల్ ఇవ్వడానికి వీల్లేదు, బెయిల్ రద్దు చేయాలని చెప్పి కూడా కోర్టు సిఐడి పిటిషన్ దాఖలు చేసింది. దీనికి సంబంధించి కూడా చంద్రబాబు తరపు న్యాయవాదుల్ని కౌంటర్ దాఖలు చేయమని చెప్పి కూడా న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. దీనికి సంబంధించి కూడా లోకేష్ వ్యాఖ్యలకు చంద్రబాబు కేసుకి ఎటువంటి సంబంధం లేదని చెప్పి కూడా చంద్రబాబు తరపు న్యాయవాదులు కౌంటర్ దాఖలు చేశారు. ఎక్కడా కూడా ఐఆర్ కేసుకు సంబంధించి కానీ లేకపోతే స్కిల్ డెవలప్మెంట్ కేసుకు సంబంధించి కానీ లేకపోతే మిగిలిన అంశాలకు సంబంధించి కానీ ఎక్కడా కూడా లోకేష్ కూడా మాట్లాడిన పరిస్థితి కనిపించలేదు. కేవలం ఏదైతే ఐఆర్ రింగ్ రోడ్డు సంబంధించి కూడా హెరిటేజ్ ఫుడ్స్ లింగంనేని గురించి ఎక్కడా కూడా ప్రస్తావించిన దాఖలాలు. సో ఈ నేపథ్యంలో ఆ కేసుకు దీనికి ఎటువంటి సంబంధం లేదు. అలాగే 41A లోకేష్ ఉల్లంఘించారని చెప్పి సిఐడి దాఖలు చేసిన పిటిషన్ లో ఏమాత్రం కూడా వాస్తవం లేదు. దీన్ని ఏమాత్రం పనిలో తీసుకోవాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా సిఐడి దాఖలు చేసిన మెమోని తిరస్కరించాలని చెప్పి కూడా చంద్రబాబు తరపు న్యాయవాదులు కోర్టులో ఒక అఫిడవిట్ అయితే దాఖలు చేశారు. రత్న, రైట్ శివ, అయితే టీడీపీ అధినేత చంద్రబాబుకు ఇప్పటి వరకు చూసుకుంటే ఏ కేసులోనూ అటు ఉపశమనం లభించట్లేదు అని కూడా అర్థమవుతుంది. దీనికి సంబంధించి అటు టీడీపీ వర్గాల్లో కూడా ఆందోళన వ్యక్తమవుతుంది, మనం చూస్తూనే ఉన్నాం. అయితే దీనికి సంబంధించి ఇప్పుడు ఏదైతే బెయిల్ పిటిషన్ ఉందో దానిపై తీర్పుని 14 రోజుల్లో వెల్లడించే అవకాశం ఉన్నట్లు కూడా కనిపిస్తుంది. అయితే అటు ప్రస్తుతం ఏపీలో ఎటువంటి పరిస్థితులు నెలకొన్నాయి శివ? ప్రధానంగా చూసుకుంటే చంద్రబాబుకు సంబంధించి కూడా ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ కేసుకు సంబంధించి కూడా బెయిల్ వచ్చిన పరిస్థితి కనిపించింది. ఆ తర్వాత మిగిలిన కేసులు ఐఆర్ఆర్ కానీ లేకపోతే మద్యం స్కామ్ కి సంబంధించి కానీ ఇన్నర్ రోడ్డు కానీ ఈ 3 కేసులకు సంబంధించి కూడా ప్రధానంగా 17A సంబంధించి కూడా లింకప్ అయిన పరిస్థితి కనిపిస్తా ఉంది. 17A సంబంధించి కూడా ప్రస్తుతం సుప్రీంకోర్టులో కేసు విచారణ పూర్తయి తీర్పు రిజర్వ్ లో ఉన్న నేపథ్యంలో కూడా ఈ కేసులకు సంబంధించి కూడా ఏపీ హైకోర్టులో విచారణ అయితే కొనసాగుతా ఉంది. కానీ ఎక్కడ తీర్పుకు సంబంధించి వెలువరించిన దాఖలాలు అయితే లేవు. సో ఈ నేపథ్యంలోనే ఎక్కడ తీర్పులు అంటే సుప్రీంకోర్టులో ఎటువంటి తీర్పు వస్తుంది, దానికి సంబంధించి అనుగుణంగా వెళ్లాలనే దానికి సంబంధించి మాత్రమే ఏపీ హైకోర్టు వెళ్తున్నట్టు కూడా ఒక భావన అయితే కనిపిస్తా ఉంది. సో ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టులో 17A కి కూడా కేసు పెండింగ్ ఉన్న నేపథ్యంలో కూడా దానికి అనుగుణంగానే వెళ్లాలని చెప్పి ఏపీ హైకోర్టు దానికి అనుగుణంగా వెళ్లాలని చెప్పి ఏసీబీ న్యాస్ ఇట్లా ఒక కోర్టు ఏదైతే ఒక కేసుకు సంబంధించి కూడా అప్పర్ కోర్టులో తీర్పుకు సంబంధించి కానీ లేకపోతే విచారణ జరుగుతున్న సమయంలో కింది న్యాయస్థానాలు ఎప్పుడు కూడా దానిపై విచారణ చేపట్టంగా లేకపోతే తీర్పునిచ్చే అవకాశాలు కేసుని వాయిదా వేస్తూ కూడా కాలాన్ని గడిపే పరిస్థితి ఉంటుంది. కానీ ప్రస్తుతం అదే పరిస్థితి అయితే ఇటు ఏసీబీ న్యాయస్థానంలో కానీ లేకపోతే ఇటు హైకోర్టులో కానీ అదే పరిస్థితి అయితే కొనసాగుతా ఉంది. రత్నం, రైట్ శివ, అయితే మొన్నటి వరకు అటు రాజమండ్రి జైలు జీవితం గడిపి బయటకు వచ్చిన చంద్రబాబు అటు చూసుకుంటే ఎలక్షన్స్ దగ్గరకు వస్తున్నాయి ఏపీలో. ఆయన జైల్లో ఉన్నప్పుడు ఆయన సతీమణి కూడా యాత్రలు చేశారు, ప్రజల్లో తిరిగారు, ప్రచారం చేశారు. ఇవన్నీ కూడా ఆయనకి సానుభూతిపరమైన ఓట్లు వస్తాయి ఎలక్షన్స్ టైంలో అని టీడీపీ వర్గాలు కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? దీన్ని ఎలా చూడొచ్చు అంటారు శివ?
ఖచ్చితంగా ఏదైతే చంద్రబాబు అరెస్టుకు సంబంధించి కూడా ఖచ్చితంగా ఒక రకమైన సానుభూతి పొందడంలో టీడీపీ నిజంగా విజయవంతమైందని చెప్పుకోవచ్చు. దానికి అనుగుణంగానే టీడీపీ తన రాజకీయ వ్యూహాలకి పదును పెట్టింది. ఎందుకంటే ఏదైతే సిఐడికి సంబంధించి స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబును అరెస్ట్ చేసి దాదాపుగా 52 రోజుల పాటు జైల్లో పెట్టారో, ఇటు హైకోర్టులో కానీ లేకపోతే ఏసీబీ న్యాయస్థానం సుప్రీంకోర్టులో కానీ ఎటువంటి సాక్ష్యాధారాలు పూర్తి స్థాయిలో సాధించలేకపోవడం, వాటిని చూపించడంలో సిఐడి కొంత విఫలమైన పరిస్థితి కనిపించింది. సిఐడి అధికారులకు సంబంధించి చంద్రబాబు పలానా తప్పు చేశాడని చెప్పే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు కానీ దానికి సంబంధించిన ఆధారాలు ఇవ్వడంలో కొంత వైఫల్యం చెందిన పరిస్థితి కనిపించింది. అలాగే ఏపీకి సంబంధించి ప్రభుత్వ పెద్దలు కానీ లేకపోతే అడ్వకేట్ జనరల్, అదనపు అడ్వకేట్ జనరల్ తదితరులు కూడా మీడియా సమావేశంలో మాట్లాడుతూ కూడా సాక్ష్యాలు ఏమి సమర్పించారనే సందర్భంలో కూడా దానికి సంబంధించి తాము చంద్రబాబుని కస్టడీకి ఇస్తే కనుక ఖచ్చితంగా సాక్ష్యాలు వస్తాయని చెప్తున్నారే కానీ ఎక్కడ కూడా పలాని సాక్ష్యాలు మేము సాధించామని చెప్పే ప్రయత్నం కానీ లేకపోతే పలాని సాక్ష్యం చూపించామని చెప్పే విషయం కానీ వాళ్ళు చేయట్లేదు. సో ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా దీన్ని తెలుగుదేశం పార్టీ ఒక అడ్వాంటేజ్ గా తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఇటు లోకేష్ గాని, గతంలో భువనేశ్వరి కానీ లేకపోతే బ్రాహ్మణి ఇట్లా పర్యటనలు చేసి దానికి తమకు అనుకూలంగా మార్చుకోవడంలో విజయవంతమైన పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది.